ఇదండి పప్పాయ కోసాను. బ్రేక్ఫాస్ట్కి పప్పాయ తింటే వెయిట్ లాస్ అవుతారంటండి. పొట్ట ఫుల్గా ఉంటుంది. ఇది కాయి కోయంగానే లోపలండి ఆల్రెడీ గింజల మొక్కలు వచ్చేస్తున్నాయి చూసారా, రూట్లు కూడా. ఆ రూట్లు కాయలోకి వెళ్ళి కాయలోంచి రసం పీల్చుకుని పెరుగుతున్నాయి. అంటే నాటుకాయ అండి ఇది. గింజలు ఉన్నాయంటే మంచికాయ అని అర్థం. చాలా కాయలండి, ఒక గింజ కూడా ఉండలేదు, పెద్దగా ఉంటుంది, చప్పగా ఉంటున్నాయండి. పాలు తీసేసి పప్పాయలో పాలు తీసాము. ఏదో మెడిసిన్ స్కిన్ కేర్కి ఏదో వాడుతున్నారండి. ఒక ఆయన స్పీకర్ గారు, బాలయ్య గారు, ఆయన చాలాలేదని చనిపోయి, ఆయన ఎప్పుడు బ్రేక్ఫాస్ట్కి పప్పాయ తినేవారంటండి. హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోయారు ఎప్పుడో 20 ఏళ్ళ పైన. నాకు అప్పటి నుంచి అండి పప్పాయ రోజు పొద్దుట కోసి టేబుల్ మీద పెడతానండి. తల పీసి తింటూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఈరోజు అండి నేను వీడియో తీస్తానికి కారణం, దొండి మొన్న పనసకాయ కొన్నామండి. కొంటే గింజలు తీసి ఒక దగ్గర పెట్టాను, చాలా పారేసాను. కొన్ని వచ్చి ఒలిసి ఏదో మసాలా కూరలాగా వండాను, బాగానే ఉంది. ఏం చేయాలో తెలియక పారేద్దామా అని ఒక ఐడియా అండి. రైస్ కుక్కర్ పైన గిన్నె ఉంది కదా, కాలిస్తే బాగుంటాయండి. కాలిస్తే మంచి టేస్ట్ లాగా ఉంటుంది, దుంపలాగా. ఉడికేస్తే కొంచెం చప్పగా ఉంటాయి. సరే ఏం చేద్దాం అనేసి ఒక ఐడియా అనేసి రైస్ కుక్కర్ అడుగున రైస్ ఉంది పైన ఈ గిన్నెలో వేసి మూసుకుంటే చూస్తే ఎలా ఉంటాయని చూస్తే చక్కగా తోలు ఉడుతుంది, తింటే పిండి పిండిగా బాగుంది. ఇలా ఇది ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి. పనసగింజలు పారేయకూడదు. బిర్యానీ చేస్తారండి ఆంధ్రాలో, పచ్చి పనసగింజల బిర్యానీ అంటారు. ఇక్కడ కూడా చెన్నైలో కూడా ఆంధ్ర నుంచి వంట వాళ్ళు తీసుకొస్తే పనసగింజల బిర్యానీ, పనసపొట్టు బిర్యానీ అని చేస్తున్నారండి. ఇది మంచిదండి, ఒంటికి చాలా మంచిది. మనకి చాలా వరకు పారేస్తారండి, ఏం చేయాలో తెలియక. రైస్ కుక్కర్ గిన్నె పైన నీళ్ళు పోయక్కర్లేదండి, డ్రైగా ఇవి ఉడికిపోతున్నాయి. తింటే టేస్ట్గా ఉందండి. మీకు ఏమైనా ఉపయోగపడుతుందని వీడియో